హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి గుండెపోటు వచ్చినట్టుగా నాటకం ఆడడంతో అది నిజం అనుకుని అమర్ రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇక దాంతో మంగళ మనోహరితో, చూడు మనోహరి, ఆ ముసలోడు నాటకం ఆడి ఆయనను ఇంటికి వచ్చేలాగా ఒప్పించాడు. ఇప్పుడు పొరపాటున ఈయన గనక 3 రోజులు అక్కడే ఉండి బాగితో కలిసిపోతే ఇకప్పుడు వాళ్ళిద్దరిని విడదీయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరిని ఒకటవనివ్వకూడదు, అలా జరగకుండా ఉండాలంటే నేను కూడా అమర్తో పాటు రావాలని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అమర్ రెడీ అయ్యి కిందకి వచ్చి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి, అమర్, నువ్వు మొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావో అక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో ఏంటో, నేను కూడా నీకు తోడుగా వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా వాడు అత్తగారింటికి వెళ్తూ ఉంటే నువ్వెందుకమ్మా మనోహరి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి, అది కాదు అంకుల్, అమర్కి ఆ ఇంట్లో మనుషులు ఎవరు ఇంకా సరిగా అలవాటు కాలేదు, ఏది కావాలన్నా కూడా అమర్ మొహమాట పడుతూ ఉంటాడు, అదే నేను వెళ్తే దగ్గరుండి అమర్కి ఏం కావాలో చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు అమర్కి ఏం కావాలో చూసుకోవడానికి అమర్ భార్య మిస్సమ్మ ఉంది కదా, నువ్వెందుకు మనోహరి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎంత ఆపడానికి ప్రయత్నించినా మనోహరి మాత్రం వెళ్తానని పట్టుబడుతూ ఉంటే ఇకప్పుడు అమర్, పోనీలేండి మనోహరిని కూడా నాతో పాటు రానివ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఈ మనోహరి కావాలని ఏదో ప్లాన్ చేసి మాతో పాటు రావాలని చూస్తుంది. రా మనోహరి, నిన్న ఒక ఆట ఆడుకుంటానని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి రామ్మూర్తి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. రాథోడ్, అమర్ ఒక కారులో వెళ్తూ ఉంటే మనోహరి, రామ్మూర్తి, మంగళ, బాగి వీళ్ళంతా మరొక కారులో రామ్మూర్తి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు రాథోడ్ వాళ్ళు వెళ్తున్న కార్ ఒక లారీ చాలా స్పీడ్గా వచ్చి యాక్సిడెంట్ చేయబోతూ ఉంటే ఇకప్పుడు అమర్ ఒక్కసారిగా స్టీరింగ్ని పక్కకు తిప్పుతాడు. రాథోడ్ సడన్గా బ్రేక్ వేస్తాడు. ఇక దాంతో ఆ లారీని చూడగానే ఆరుకి జరిగిన యాక్సిడెంట్ని అమర్ గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ కార్ దిగి నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చొని ఆరుని గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటే ఇకప్పుడు మరొక కారులో వచ్చిన రామ్మూర్తి వాళ్ళు, ఏమైంది బాబు, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అమర్ని అడుగుతూ ఉంటారు. ఏమైంది సార్క్ అని చెప్పి బాగి కూడా కంగారు పడిపోతూ అంటూ ఉంటే ఇకప్పుడు రాథోడ్, మిస్సమ్మ, ఇప్పుడు ఒక లారీ వెళ్ళింది కదా, అటువంటి లారీని మేడంని కూడా యాక్సిడెంట్ చేసిందని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి ఎంతగానో బాధపడిపోతూ అమ్మగారిని దూరం చేసి బంగారం లాంటి కుటుంబాన్ని ఆ దేవుడు ఎందుకు ఇలా ముక్కలు చేశాడో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే, సార్, బంగారం లాంటి కుటుంబాన్ని ముక్కలు చేసింది ఆ భగవంతుడు కాదు సార్, ఒక దయ్యం అని చెప్పి మనోహరి గురించి ఇండైరెక్ట్గా చెబుతూ ఉంటాడు. ఖచ్చితంగా మేడంని యాక్సిడెంట్ చేసి చంపింది ఎవరో నేను బయట పెడతాను నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వాళ్ళెవరో నువ్వెలా కనిపెడతావమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి వాళ్ళ నిజస్వరూపం బయటపడే రోజు దగ్గరలోనే ఉంది నాన్న అని చెప్పి మనోహరి వైపు చూస్తూ ఉంటే మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. మా మేడంకి యాక్సిడెంట్ చేసింది ఎవరో సరస్వతి మేడంకి తెలుసు, ఆవిడ కోమాల నుండి బయటకు వస్తే అన్ని విషయాలు బయటపడతాయని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. మరోవైపు అమర్ ఆరుని తలుచుకొని బాధపడిపోతూ ఉంటే, అయ్యో సార్, రండి సార్ వెళ్దాం అని చెప్పి రాథోడ్ అమర్కి కొన్ని మంచినీళ్ళు తాగండి సార్ అని చెప్పి కార్లో నుండి వాటర్ బాటిల్ తీసి అమర్కి ఇస్తాడు. మరోవైపు యమపురిలో ఆరు గుప్తాతో, గుప్తా గారు ఎందుకు ఆ మహిళను ఆ యమభటులు తీసుకువెళ్తున్నారని చెప్పి అంటూ ఉంటే, శిక్షలు వేయడానికని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. శిక్షలు నిజంగా అంత కఠినంగా ఉంటాయా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అవును బాలిక, వాళ్ళు చేసిన పాపాలను బట్టి ఎన్ని ఎక్కువ పాపాలు చేస్తే అన్ని శిక్షలు ఉంటాయని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అది సరే కానీ ఇందాక మీరు మాయాదర్పణం అని చెప్పి
ఆ పెట్టెలో ఉన్న దాని గురించి చెప్పారు కదా, ఒక్కసారి నాకు అది చూపించవచ్చు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, లేదు బాలిక, నేను చూపించను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. గుప్తా గారు, ఇప్పుడు మీరు ఈ పెట్టెను నాకు ఇస్తారా, లేదంటే దీన్ని బద్దలు కొట్టేయమంటారా అని చెప్పి ఆరు బెదిరిస్తూ ఉంటుంది. వద్దు బాలిక, సరే, కానీ ఒక్కసారి మాత్రమే నీకు ఈ పెట్టెను ఇస్తానని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఆరు అది ఓపెన్ చేయమని అంటూ ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చూడొచ్చని అన్నారు కదా, ప్రస్తుతం నా పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి చూపించండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఇకప్పుడు గుప్తా ఆ మాయా దర్పణం ద్వారా పిల్లల్ని చూపిస్తాడు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, హాయిగా ఆడుకుంటున్నారని చెప్పి ఆరు సంతోషపడుతుంది. తర్వాత మా ఆయన్ని ఒకసారి చూపించండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఇకప్పుడు గుప్తా అమర్ వాళ్ళని చూపిస్తూ ఉంటాడు. అమర్ వాళ్ళందరూ కూడా రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారన్న విషయం ఆరు తెలుసుకుంటుంది. మరోవైపు కోమాల నుండి సరస్వతి బయటకు వచ్చిన తర్వాత అర్జెంటుగా నేను ఒకరికి ఫోన్ చేసుకోవాలని చెప్పి అమర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అమర్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఒక డాక్టర్ మాట్లాడుతూ, సరస్వతి అనే ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా, ఆవిడ కోమాల నుండి బయటకు వచ్చారు, మీతో అర్జెంటుగా ఏదో విషయం చెప్పాలంటున్నారు అనగానే, మేడం చెప్పండి మేడం, మీరు ఆ రోజు కూడా అంతే, ఏదో నాతో ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నారు కదా, ఆ రోజు ఏం చెప్పాలన్నారని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, ఇకప్పుడు మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు నేను మనోహరి గురించి చెప్పాలనుకున్నాను అని చెప్పి ఆ సరస్వతి మేడం అనగానే, ఏంటి మనోహరి గురించి అని చెప్పి అమర్ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. దాంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నో, నా పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, ఇకప్పుడు బాగి ఏమో, మనోహరి నీ పాపం పండే రోజు వచ్చేసిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మనోహరి గురించి మీరు నాతో ఏం చెప్పాలనుకున్నారు మేడం అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, సడన్గా సరస్వతి మేడం స్పృహ కోల్పోతుంది. ఆవిడ స్పృహ కోల్పోయారండి, మళ్ళీ ఆవిడ స్పృహలోకి వస్తే మీకు ఫోన్ చేస్తానని చెప్పి డాక్టర్ ఫోన్ పెట్టేస్తారు. సరస్వతి మేడం ఏదో చెప్పబోయి ఆగిపోయారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, బహుశా ఆవిడ నా పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నారేమో అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అమ్మయ్య, ఈ రోజుకైతే నేను బతికిపోయాను అనుకుని మనోహరి ఇప్పుడే నేను ఒక కాల్ మాట్లాడేసి వస్తానంటూ పక్కకు వెళ్ళి హాస్పిటల్లో ఉన్న ఒక సిస్టర్కి ఫోన్ చేసి, నేను ఇవ్వమన్నట్టుగా తను స్పృహలోకి రాగానే మత్తుమంది ఇంజెక్షన్ ఇచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆ సిస్టర్ ఇచ్చాను మేడం అని చెప్పి అంటూ ఉంటే, చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు, ఆవిడ మాట పడిపోయేలాగా ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వు అని చెప్పి, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానంటూ మనోహరి హాస్పిటల్లో పనిచేస్తున్న సిస్టర్కి చెబుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఆరు మాయాదర్పణంలో చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, నేను చూస్తుంది నిజమేనా? మను ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకుంటుందా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఇకప్పుడు గుప్తా ఆ బాలిక చేసిన ఘోరాల గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు బాలిక, అందుకే నువ్వు ఆ బాలికను అంత గుడ్డిగా నమ్ముతున్నావని చెప్పి అంటూ ఉంటాడు. నా విషయంలో మనోహరి ఏం చేసింది గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే బాలిక, నువ్వు ఇప్పుడిప్పుడే నీ కుటుంబాన్ని వదిలేసి వచ్చినా కూడా సంతోషంగా ఉన్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. లేదు గుప్తా గారు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, అసలు మనోహరి నా విషయంలో ఎటువంటి కుట్ర చేసిందో నాకు ఇప్పుడే తెలియాలి అని చెప్పి ఆరు పట్టుబడుతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, సరే చూడాలని ముచ్చట పడుతున్నావు కదా, నువ్వే చూడు ఆ బాలిక ఏం చేసిందో అని చెప్పి మాయాదర్పణంలో ఆరుకి యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో మొత్తం కూడా అందులో చూపిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతకడానికి వీల్లేదు, దాన్ని చంపేయండి, దాన్ని గనక చంపితే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పి ఆ లారీ డ్రైవర్తో ఫోన్లో మాట్లాడిన విషయం అంతా కూడా ఆరు వింటూ ఉంటుంది. ఇక అలా మనోహరియే తనకు యాక్సిడెంట్ చేపించి చంపించిందన్న విషయం తెలుసుకొని ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. గుప్తా గారు, ఇది నేను నమ్మలేకపోతున్నాను,
చిన్నప్పటి నుండి మనోహరియే నా కుటుంబం అని నేను భావించాను. అటువంటిది నా కుటుంబానికి నన్ను దూరం చేసింది మనోహరియా అని చెప్పి ఆరు పగతో రగిలిపోతూ ఉంటుంది. గుప్తా గారు అన్యాయంగా నన్ను నా కుటుంబానికి దూరం చేసి ఆ మనోహరి మాత్రం సంతోషంగా ఇంకా ఆ భూమి మీదే ఉంది. ఎలాగైనా సరే ఆ మనోహరి పైన నేను ప్రతీకారం తీర్చుకోవాలి. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి గుప్తా గారు అని చెప్పి ఆరు గుప్తాని బతిమలాడుతూ ఉంటుంది.